జాట్. యాక్చువల్‌గా నేను వేరే మూవీస్ చూడడానికి థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఈ మూవీ ట్రైలర్ ప్లే చేశారు. చాలా క్వాలిటీగా ఉన్నాయి విజువల్స్. ట్రైలర్ వరకు నాకు బాగానే అనిపించింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మూవీ గురించి ఏంటంటే, ఈ మూవీకి ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ సౌత్ వాళ్ళే. ఓన్లీ హీరో, విలన్ తప్ప. అంటే ఇది మన మూవీ అనే కదా! సరే ఇంక మూవీలోకి వెళ్తే శ్రీలంక నుంచి మైగ్రేట్ అయిన కొంతమంది ఆంధ్ర బార్డర్‌కొస్తారు త్రూ సీ. ఏదో ఒకటి చేసి ఇక్కడే సెటిల్ అవుతారు. కానీ మెల్లిగా వాళ్ళు డామినేట్ చేస్తూ ఎంపైర్ లాంటిది క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకి లీడర్ రణతుంగ. ఇక వీళ్ళని ఆపాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఈలోపు మన హీరో బల్దేవ్ సీన్‌లోకొస్తాడు. ఇక ఇక్కడి నుంచి మొత్తం యాక్షనే ఉంటుంది. అసలు ఎవరీ బల్దేవ్? రణతుంగ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఇలా కొన్ని మేజర్ పాయింట్స్ గురించి సినిమా చూడాలి. ఫస్ట్‌లీ సినిమాలో స్టోరీ లేదు. విలన్ కొంతమందితో కలిసి కొన్ని విలేజెస్ వెకేట్ చేస్తూ ఉంటాడు. అందులోకి హీరో అనుకోకుండా వచ్చి ఆపేస్తాడు. ఇది మనం ఎప్పుడో మన దగ్గర చూసిన స్టోరీ. సినిమా చూసాక అర్థమైంది. వీళ్ళు తెలుగులో ఎందుకు రిలీజ్ చేయట్లేదా అనుకున్నా. కానీ బాలయ్య ఇలాంటి మూవీస్ ఎప్పుడో చేశారు మన దగ్గర. వాటి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్న స్టోరీ ఇది. నార్త్ సైడ్ వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ తక్కువ కనుక ఓన్లీ అక్కడే రిలీజ్ చేస్తున్నారు. బోయా స్టంట్స్ కూడా ఉంటాయి మూవీలో. అన్నీ మిక్స్ చేసి స్టోరీ డెవలప్ చేసుకున్నారు. వన్స్ హీరో వచ్చాక ఇంకా ఓన్లీ యాక్షన్ కొట్టుకుంటూ పోవడమే. మన బాలయ్యలాగా. ఎంతైనా ఇలాంటి రోల్స్ చేయాలంటే బాలయ్య వల్లే అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో బీజీఎం వస్తుంటే జస్ట్ వాక్ చేసినా చాలు థియేటర్స్ ఇరప్ట్ అవుతాయి. మన వాళ్ళు నార్త్‌కి వెళ్లి అక్కడున్న వాళ్ళని ఎలా కాపాడతారో ఈ మూవీలో నార్త్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడున్న వాళ్ళని కాపాడతారు. మనకు తెలిసిన యాక్టర్స్ లైక్ రామ్‌కృష్ణ, జగపతి బాబు, అజయ్ ఘోష్, జూనియర్, సీనియర్ అని అందరూ మన ఆర్టిస్ట్‌లే ఉన్నారు సినిమాలో. సో, ఇంకా ఇది మూవీ. మూవీ నాకేం కొత్తగా స్పెషల్‌గా లేదు. చూసిందే గదా! అండ్ దట్ టూ ఓన్లీ హిందీ లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కానీ లేదంటే మాత్రం లైట్ తీసుకోవచ్చు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.